హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో ఇవాళ వీడియోలో మీకు క్రూజ్ కంట్రోల్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా యూస్ చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మీరు ఏ కార్ తీసుకున్నా క్రూజ్ కంట్రోల్ ఆల్మోస్ట్ అన్ని కార్లోనూ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర అయితే నెక్సాన్ ఉంది. సో దీంట్లో నేను చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది క్రూజ్ కంట్రోల్ అనేది. సేమ్ వే మీరు వేరే కార్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి కదా, దాంట్లో ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ కార్లో. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ సింబల్తో ఉంటుంది మనకి క్రూజ్ కంట్రోల్ అనేది. సో ఈ క్రూజ్ కంట్రోల్ మనం క్లిక్ చేస్తే మీకు క్లస్టర్లో కూడా ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తుంది క్రూజ్ కంట్రోల్ అని. సో ఇది మీరు ఆన్ చేసినట్టు. బట్ మీరు దాన్ని యాక్టివేట్ చేయాలంటే ఇక్కడ యాక్టివేట్ బటన్, ఇక్కడ మీరు ఈ ప్లస్ ఆర్ మైనస్ అని ఉంది కదా, సెట్ ప్లస్ సెట్ మైనస్ అని, దీన్ని మనం అప్ క్లిక్ చేయాలి, అంటే ప్లస్ చేయాలి. కానీ మనకి ఇక్కడ ఒక పాపప్ వస్తుంది, క్రూజ్ కంట్రోల్. ఇక్కడ చూడండి, క్రూజ్ కంట్రోల్ నాట్ మెట్ అని వస్తుంది. సో ఇది ఎందుకు వస్తుంది అంటే, క్రూజ్ కంట్రోల్ అనేది 30 స్పీడ్లో ఉంటే క్రూజ్ కంట్రోల్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో నేను ఇది మీకు వెళ్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఈ బటన్ క్లిక్ చేయాలి. ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి క్లస్టర్లో అక్కడ మీకు సేమ్ ఆప్షన్ మీకు చూపించాను కదా ముందు, ఆ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం యాక్టివేట్ ఎలా చేయాలంటే, ఈ సెట్ బటన్ని మనం అప్ సైడ్ క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడొచ్చు మీరు, క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అయింది. క్రూజ్ కంట్రోల్ అనేది 40లో సెట్ అయింది ఇప్పుడు. సో మీరు చూడొచ్చు, నేను కాల్ దగ్గర కూడా ఎక్సలేటర్ కంప్లీట్గా వదిలేసాను, బట్ స్టిల్ కార్ ఈజ్ మూవింగ్. సో అంటే క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని డీయాక్టివేట్ చేయాలి. ఇప్పుడు సడన్గా ఏదైనా మనకు అడ్డొచ్చింది అనుకోండి, మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ మీరు మీ బ్రేక్ మీద జస్ట్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్రూజ్ కంట్రోల్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. సింపుల్. ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ అనేది డీయాక్టివేట్ అయిపోయింది. సో క్రూజ్ కంట్రోల్ డీయాక్టివేట్ అయిపోయినా మీకు అక్కడ సింబల్ చూడొచ్చు, క్లస్టర్లో ఇంకా సింబల్ అలా కనిపిస్తుంది. సో ఇట్ మీన్స్ దట్ మీరు క్రూజ్ కంట్రోల్ సెట్ చేశారు, కానీ అది యాక్టివేట్ ఇంకా అవ్వలేదు, ఎందుకంటే మీరు బ్రేక్ ప్రెస్ చేశారు కాబట్టి అది డీయాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని మీరు యాక్టివేట్ చేయాలనుకుంటే జస్ట్ మళ్ళీ ఈ సెట్ బటన్ని అప్ సైడ్ క్లిక్ చేయండి. క్రూజ్ కంట్రోల్ స్పీడ్ సెట్ టు 45. సో 45కి క్రూజ్ కంట్రోల్ సెట్ అయిపోయింది. ఇప్పుడు మీరు మళ్ళీ చూడొచ్చు, నేను ఎలాంటి యాక్సిలరేట్ అయితే ఇవ్వట్లేదు, కార్ అయితే మూవ్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. మీరు కానీ కంప్లీట్గా క్రూజ్ కంట్రోల్ని ఆఫ్ చేయాలనుకున్నారు అనుకోండి, మీరు అప్పుడు జస్ట్ బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు డీయాక్టివేట్ అవుతుంది కదా, మళ్ళీ ఇక్కడ ఈ ఏదైతే బటన్ ఉందో దీన్ని మీరు క్లిక్ చేస్తే క్లస్టర్లో ఇప్పుడు వరకు మనకి క్రూజ్ కంట్రోల్ సింబల్ చూపించింది కదా, అది కూడా డీయాక్టివేట్ అయిపోతుంది. సో ఇట్స్ వెరీ సింపుల్. మీకు అన్ని కార్స్లో మీరు ఏ కార్స్ అయినా తీసుకోండి, ఇదే సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. సో I think I have explained clearly. So that's all for this video. We'll meet in the next video with a new content. Until then, take care. Bye bye. Safe ride.